న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఒంగోలులోని పోలీస్ కళ్యాణ మండపం నందు జిల్లాలోని పోలీసు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీఆర్ దామోదర్. పోలీసు సిబ్బంది వృత్తితో పాటు తమ యొక్క ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించాలని వెల్లడించిన ఎస్పీ. ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించిన సినీ నటుడు రఘుబాబు. తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని పలువురు వాహనదారులకు సూచించిన రఘుబాబు. ఇక వివరాలకు వెళితే వృత్తితో పాటు తమ యొక్క ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా ఎస్పీఆర్ దామోదర్ పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రకాశం పోలీస్ ఆధ్వర్యంలో ఒంగోలులోని స్థానిక పోలీస్ కళ్యాణ మండపం నందు జిల్లాలోని పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రధాన దృష్టి సారించాలని అన్నారు. సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు శరీర దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. పోలీసు సిబ్బంది కోసం ప్రతి నెల ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. నగరానికి చెందిన వైద్య నిపుణులు వైద్య శిబిరం నందు పాల్గొని తమ యొక్క వైద్య సేవలను అందజేశారు. అనంతరం వారికి ఆరోగ్య పరిచయం నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, శ్రీధర్ తో పాటు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వెంకటరమణ హాస్పిటల్ అందరికంటే సంతోషకరమైన వార్త ఏంటంటే సార్ దగ్గర ఒక్కసారి నాకు అంబులెన్స్ పిలిచి నేనే పంపించడం జరుగుతుంది. We are a family from Indian Medical Association. So, SB గారు ప్రపోజ్ చేసినట్టుగా we will discuss with all the hospitals here. ఎందుకంటే ఒకటి రెండు we will all discuss together and we will come up with a plan and ఆ ప్లాన్ మీకు ఇస్తాం సార్. So I think that will be a better offer rather than individualizing each and every hospital. అట్లా అవసరం లేదు. Every person, every doctor here wants to serve police. After all, my ambulance ki పోకుంటుంది, మీ వ్యాన్లకి పోకుంటుంది సార్. We also deal with lives and you also deal with our lives and so it is a mutual understanding between us. So Indian Medical Association tarafuna I promise our SP sir that we will come out with a better plan and individual departments కాకుండా most of the hospitals ని ఇక్కడ ఇన్వాల్వ్ చేసి అందరికీ కావాలనుకుంటున్నాను. వెంటనే డిస్కస్ చేసి వితిన్ 2 days నాకు రావాలన్నారు. నేననే అది మన హాస్పిటల్కి వచ్చేసింది. దాన్ని రన్నింగ్లోకి రేపు కానీ మేము తీసుకొచ్చేస్తాము. సో వెరీ థ్యాంక్ఫుల్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ దిస్. అంత తొందరగా అంత అర్జెంటుగా అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్ అనుకున్నాను. బట్ సార్ అడిగిన నిమిషాల్లో నాకు అందించారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఓపీ మాకు మినిమం ఫీజులో ఇవ్వగలిగితే మొన్న కొంతమంది నేను రిక్వెస్ట్ చేశాను. ఒక హాస్పిటల్ వాళ్ళు వచ్చారు, ఓపీ
అది 100 రూపీస్ మినిమం కార్డు జాయిన్ అయితే వాళ్ళకి 5 years వరకు వాళ్ళ హాస్పిటల్లో ఫ్రీ ఓకే అన్నమాట. ఒక హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చారు, మీరు 100 రూపీస్ కడితే ఒక కానిస్టేబుల్కి వాళ్ళు 5 years వాళ్ళ హాస్పిటల్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్ వింగ్లో అంత ఫ్రీ ఓపీ ఉంటుంది. వాళ్ళ వైఫ్ కూడా కట్టుకుంటే ఇంట్లో 4 members ఫ్రీ అనమాట ఈ 5 years. అలాగా మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఆఫర్ ఇవ్వగలిగితే మా పోలీస్ ఫ్యామిలీస్ మీకు ఒక అనుబంధం జరుగుతుంది, మాకు కేర్ జరుగుతుంది. మా పోలీసుల మీద నేను చూపెడుతున్నటువంటి ఈ యొక్క శ్రద్ధ వల్ల మాకు కూడా మీరు ఆఫర్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. మేము కూడా ఇమీడియట్గా ఒక అనుబంధం ఉంటుంది కానిస్టేబుల్కి, పోలీస్కి, డాక్టర్స్. మీరు చూస్తున్నారు అటాకులు జరగడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. లీగల్గా మేము రావడం అన్నీ వేరు, బట్ ఒక పోలీసుతో ఉన్నటువంటి అనుబంధం వల్ల మీకు ఒక మానసికమైనటువంటి భద్రత కూడా ఉంటుంది. ఈరోజు వచ్చారు డాక్టర్స్, వీళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ దృష్టిలో లైక్ మాకు ఒక సన్నిహితుల్లాగా మేము ఫీల్ అవుతాం. మీకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇక్కడ రింగ్ మీ ఎనీ టైం వీ విల్ అటెండ్ యువర్ ఇష్యూ. సో అలాంటి అనుబంధం ఉంటుంది. అలాగే మీరు కూడా ఏదైనా ముందుకు వచ్చి మీ హాస్పిటల్ తరఫున ఫ్రీగా పోలీసు ఐడి కార్డు చూపెడితే, ప్రకాశం జిల్లా ఐడి కార్డు చూపిస్తే ఫ్రీగా ఓపీ కానీ లేదంటే ఒక 50% వాటెవర్ మీరు ఇవ్వగలిగినటువంటి సహాయం చేస్తే మేము మా మెన్కి అందరూ కూడా తెలియజేస్తాం. సో మీకు క్లయింటేల్ పెరుగుతుంది, మాకు కూడా మా పోలీస్ ఫ్యామిలీస్కి మీ తరఫున ఒక టైం సేవ్ చేయడం కానివ్వండి, సహాయం చేయడం కానివ్వండి. తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని సినీ నటుడు రఘుబాబు పేర్కొన్నారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ పై ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. ముందుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిల్చొని మైక్ పట్టుకొని వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యం గురించి వివరించారు. అనంతరం ఆ మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళుతూ హెల్మెట్ ధరించని వెంకటేశ్వర్ అనే వ్యక్తి వద్దకు రఘుబాబు వెళ్లి హెల్మెట్ ప్రాధాన్యం గురించి వివరించారు. ఆ పక్కనే హెల్మెట్ ధరించి ఉన్న శంషుద్దన్ అనే వ్యక్తిని రఘుబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ సాంబశివరావు పాల్గొన్నారు. అంటే అన్ని టైంలో మన కాదు కదా, మనం బాగా కనిపించినప్పుడు ఎందుకు రావాలి కరెక్ట్గా కదా. కాబట్టి నా బాధ్యత ఈ పిల్లల్ని అందరినీ నువ్వేళ్ళు హాయిగా ప్రశాంతంగా చూసుకోవాలనుకుంటే కదా. కాబట్టి వెనకాల మీరు కూడా రండి, మనం కూడా హెల్మెట్ ధరించాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. 1, 2, 3, 4 ప్రతి ఒక్కరు అంటే ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది ఈ కాలంలో. అంటే ట్రాఫిక్ లేకపోతే ఇంట్లో మనం బయలుదేరినప్పుడు ఎవరో ఏదో దగ్గర ఏదో చూసుకున్నాము మళ్ళీ వస్తే అలా వ్యాపారం కూడా అర్థం కాదు. వెహికల్స్ మీద పడి వాళ్ళకి దెబ్బలేదు, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి. మీ అందరికీ సుపరిచితంటే మీ రఘుబాబుని, యాక్టర్. అలాగే మా నాన్నగారి పేరు గిరిబాబు గారు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం, ఒంగోలు పట్టణం రావడానికి కారణం, మీ ముందు నుంచోవడానికి కారణం మాది కూడా ప్రకాశం జిల్లా రావినూతల గ్రామం. మెయిన్గా ఈ జిల్లా ఎస్పీ గారు, గౌరవ శ్రీ దామోదర్ గారు, ఆయన ఆదేశాల మేరకు మన అధికారులు సిఏ గారు, ట్రాఫిక్ సిఏ గారు ఒంగోలు ప్రకాశం జిల్లా, వారి ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాసరావు సారు, అలాగే తదితర గౌరవ అధికారులందరూ ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు వచ్చామంటే మీ అందరికీ తెలుసు, హెల్మెట్ అవేర్నెస్ కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. అంటే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు కూడాను హెల్మెట్ ధరించాలి, ధరించి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని మరి తద్వారా కుటుంబ సభ్యులను వాళ్ళు డెఫినెట్గా రక్షించినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు ప్రాణాలు పోయింది అంటే కుటుంబం మొత్తం నాశనం చిన్న భిన్నం అవుతుంది. అది ముందు తెలుసుకోవాలి. ఇగో ఇక్కడికే వెళ్తున్నాం, ఇగో పక్కకి వెళ్తున్నాం, ఈ రోడ్లోకి వెళ్తున్నాం, ఈ మార్కెట్కి వెళ్తున్నాం, ఈ బస్టాండ్లోకి బయటికి వెళ్ళి వచ్చేస్తాం. 2 నిమిషాల్లో బయటికి వెళ్ళేదానికి హెల్మెట్ ఎందుకులే అనుకోకూడదండి. హెల్మెట్ వేసుకున్నారనుకోండి, ముందు తలకు గాయం అయితేనే ప్రాణం పోతుంది. అది నివారించేది హెల్మెట్ అనే ఒకే ఒక్క ఐటమ్. అది
సో హెల్మెట్ వేసుకుంటే ముందు ప్రాణాన్ని దక్కించుకోవచ్చు. ఏదో హెల్మెట్ వేసుకుని అప్పటికి ఏదన్నా జరిగిందంటే, ఏదో కాలో చేయి ఎరిగిందంటే మంచమే పడుకుంటాం, నెల 2 నెలలు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ మామూలుగా అవ్వచ్చు. ప్రాణం పోతే జీవితాంతం, అంటే జీవితం మొత్తం పోయినట్టే లెక్క. మన ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు జరుగుతాయి, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా. కాబట్టి హెల్మెట్ అనేది ముఖ్యమైన ఒక ఘట్టం మన జీవితంలో. ఇది డబుల్ రైడింగ్ డ్రైవర్స్ నన్ను ధరించండి మీకు పునర్జన్మనిస్తాను అని హెల్మెట్ మాట్లాడుతుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. హెల్మెట్ని ధరించండి, పునర్జన్మ పొందండి. కాబట్టి హెల్మెట్ ఎంత ముఖ్యమో మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి మీ అందరి ముందుకు వచ్చి ఈ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను ఇక్కడికి. కంపల్సరీగా ఎటువంటి ప్రమాదాలకు లోనవ్వకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ వేసుకొని మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి. పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపెట్టడానికి కావచ్చు, బజారీకి కావచ్చు, లేకపోతే వేరే ఊరు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది, బళ్ళు కూడా పెరిగిపోయినాయి బాగా. మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల వాళ్ళు వచ్చి కరెక్ట్గా రావాలని రూల్ ఏమీ లేదు. కాబట్టి మనం అది ఎట్టి పరిస్థితుల్లో ధరించాలి. ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్ అండ్ రైడ్ ద వెహికల్. మీ బండి ఎక్కిన వెంటనే మీరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి. మీరు కాపాడుకోండి, మిమ్మల్ని కాపాడుకోండి, ఇంట్లో వాళ్ళని కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రఘుబాబు. ఇక్కడ మా అధికారులందరికీ కూడాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ప్రాణ రక్షణ పొందండి. అలాగనే మీ కుటుంబ సభ్యులను రోడ్డుకు పడకుండా మీరు కాపాడుకోవాల్సినటువంటి అంత అవసరం ఎంతైనా ఉంది. అందరూ చెప్పిన సూచనలు అందరూ పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒంగోలు నగరంలోని స్థానిక బైపాస్ రోడ్లో గల శ్రీ విష్ణు యమహా షోరూమ్ నందు లక్కీ డ్రా నిర్వహించారు. ప్రతి వారం నిర్వహించే డ్రాలో భాగంగా ఏర్పాటు చేసిన బహుమతుల కార్యక్రమంలో తాలూకా సిఐ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్కీ డ్రా తీశారు. ఈ లక్కీ డ్రా నందు బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన ఎస్ చలపతి టీవీ బహుమతిగా గెలుచుకున్నారు. విజేతలకు సిఐ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఇలాగే ప్రతి వారం ఒక బహుమతి వాహనదారులకు అందించడం జరుగుతుందని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. వాహనంతో పాటు హెల్మెట్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని, అలా చేస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని నిర్వాహకులను తెలిపారు. నిర్వాహకులు శ్రీ విష్ణు మాట్లాడుతూ ప్రతి వారం లక్కీ డ్రా తీయడంతో పాటు ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం జరుగుతుందని, అలాగే దసరా కానుకగా అక్టోబర్ 31వ తేదీన డ్రా తీసి ఆ రోజు లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి కారు బహుమతిగా అందజేయడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో యమహా షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. ఓపెనింగ్ సందర్భంగా శ్రీ విష్ణు యమహా వారు పెడుతున్న ఈ లక్కీ డ్రాకి వీరికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వీరి వ్యాపారం దినదిన అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా తరపున బైకులు అమ్మేటప్పుడు వాళ్ళకి హెల్మెట్లు కూడా అందజేసే విధంగా చూడాలని, తద్వారా యాక్సిడెంట్లు అవన్నీ తగ్గుతాయని మేము శ్రీ విష్ణు యమహా విష్ణుకి చెప్పడం అవుతుంది. టీవీ గెలిచిన ఎస్ చలపతి వేటపాలెంకి చెందిన అతనికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా మొదటి టీవీ లక్కీ డ్రా మన సిఐ సార్ ద్వారా తీయడం జరిగింది. ఎస్ చలపతి వేటపాలెం అనే కస్టమరు ఈ టీవీ గెలుచుకున్నాడు. ఇదే విధంగా మనకి ప్రతి వారం కూడా ప్రతి కస్టమర్కి కూడా టీవీ లక్కీ డ్రా గెలుపొందే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ దసరాకి మనం అక్టోబర్ 31 నాడు కార్ లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, అదేవిధంగా మనకిప్పుడు మార్కెట్లో లీడింగ్ మన దగ్గర ఉన్న ఫ్యాషన్ మోడల్ అతి తక్కువ డౌన్ పేమెంట్ 4,999 రూపాయల నుంచే మనం ఇవ్వడం జరుగుతుంది. ఎఫ్జెడ్ కూడా అతి తక్కువ డౌన్ పేమెంట్ 9,999 రూపాయల నుంచే మనం కస్టమర్లకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని రుక్మిణి సత్యభామ సమేత గోపాలకృష్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఒంగోలు పట్టణం నందు కనుల పండుగగా జరిగింది. పాత మార్కెట్ వద్ద గల గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన వేదికపైన ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అర్చకుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ జరిగిన కళ్యాణ కార్యక్రమం ఆద్యంతం వినుల విందుగా సాగింది. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నిమ్మకాయల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు శ్రీ సుబ్రహ్మణ్య కార్తికేయ గారి చేతుల మీదుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోకుల గోపాలకృష్ణ భగవానుడి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ ఇచ్చేసిన భక్తులందరికీ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు, అన్ని వర్గాల ప్రజలకి దేవదేవుడైన గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణంలో తమ వంతు భాగస్వామ్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దలు పూజ్యులు అందరికీ, ఇచ్చిన వారికి ఈయన వారికి అందరికీ ధన్యవాదాలు శిరస్సు నుంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం మంగళవారం
విద్యుద్దీప కాంతులతో కళ్యాణ భట్టలతో స్వామివారు రుక్మిణి సమేత సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానుడి యొక్క నగరోత్సవం కన్నుల పండుగ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యతగా వహించి పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ. ఎన్టీఆర్ వైద్య సేవను రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ హెల్త్ ట్రస్ట్ డైల్ యువర్ CEO కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ట్రస్ట్ CEO నేరుగా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం తీరు తెన్నెల గురించి ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పథకం అమలులో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే వాటిని సెటిస్ఫై చేయనున్నారు. జిల్లాకు చెందిన ఎన్టీఆర్ వైద్య సేవ లబ్ధిదారులు ప్రజలు డైల్ యువర్ CEO కార్యక్రమం పాల్గొని తమ విలువైన సలహాలు సూచనలు అందించాలని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కోరారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అది ఏంటంటే డైల్ యువర్ CEO అంటే ముఖ్య కార్యనిర్వహణాధికారి CEO సార్ డాక్టర్ లక్ష్మీషా సారు IAS ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వారితోనే మీరు కాల్ చేసి మీకు ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే మీకు ఏదైనా సర్వీస్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత వైద్య సేవ గురించి ఏమన్నా లోపాలు కానీ లేకపోతే మీ సంతోషాన్ని వ్యక్తం చేయాలన్నా ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా డైరెక్ట్గా మీరు CEO గారితో మాట్లాడచ్చు. దానికోసం ఒక కాల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెంబర్ని ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేంటంటే 0863-234-1666 0863-234-1666 ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే డైరెక్ట్గా CEO సారే మాట్లాడడం జరుగుతుంది. మంగళగిరిలో హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది. అక్కడ CEO సార్ అక్కడి నుంచి మాట్లాడతారు అందరితో. ఈ కార్యక్రమం కేవలం మంగళవారం రోజు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ప్రతి మంగళవారం వారంలో ప్రతి మంగళవారం 10 గంటల నుంచి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సమయంలో ఆ గంట సేపు ఎన్ని కాల్స్ వచ్చినా కూడా CEO సార్ దానికి ఆన్సర్ చేసి అందరూ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమంగా చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం అనేది చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ డైల్ యువర్ CEO అనే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్తగా ప్రకాశం జిల్లా నుంచి ప్రజలందరినీ కోరుతున్నాను. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలో ఈ నెల 28 నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు సెల్ఫ్ అసైన్మెంట్ మోడల్ పేపర్ 1 పరీక్షలు జరగనున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ఈ పరీక్షలను నిర్వహించనుంది. జిల్లాలోని 2249 ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 176,544 మంది విద్యార్థులు, 570 ఉన్నత పాఠశాలలో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 114,735 మంది విద్యార్థులు సెల్ఫ్ అసైన్మెంట్ మోడల్ పేపర్ 1 పరీక్షలు రాయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఒంగోలులోని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయం నుండి అన్ని మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలకు పంపించనున్నట్లు బోర్డు కార్యదర్శి ఎం శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ రోజు నుంచి ప్రకాశం జిల్లాలో SAMP పరీక్షలు నిర్వహించబడును. అయితే గతంలో FA పరీక్షలుగా ఉండేవి. వీటిని ప్రభుత్వము SAMP సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1గా దీన్ని పేరు మార్చారు. అయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇవి రేపటి నుండి మన తెలుగు, అలాగే హిందీ, అలాగే ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్ జరుగుతుంది. 4వ తేదీతోటి ఈ పరీక్షలు నిర్వహణ కంప్లీట్ అవుతుంది. అయితే 6 రోజులు జరుగుతాయి. తర్వాత ప్రైమరీ స్కూల్స్లో మనకి ఇవి 4 రోజులు జరుగుతాయి. తర్వాత ఇక 1వ తరగతి నుంచి 5వ తరగతికి ఈ పరీక్షలు ఉదయం పూట జరుగుతాయి. అలాగే 9, 10 తరగతులు కూడా ఉదయం జరుగుతాయి. తర్వాత సాయంత్రం పూట 6, 7, 8 తరగతులకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాము. తర్వాత ఆల్రెడీ ఈ క్వశ్చన్ పేపర్స్ను మండల కేంద్రాల్లో మనము చేర్చడం జరిగింది. మండల కేంద్రం నుంచి ప్రతిరోజు హెడ్ మాస్టర్లు అలాగే CRPలు వచ్చి ఆ పరీక్షలు ఆ స్కూల్స్కి ఆ ప్రశ్నాపత్రం చేరవేయవలసిందిగా కోరుతున్నాము. ఈ మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు
ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ పరీక్షల్లో ఎలాంటి లోపం జరగకుండా, ఎలాంటి లీకేజ్ లేకుండా జరుపుతున్నారు. కాబట్టి దయచేసి మన ప్రకాశం జిల్లాలో పనిచేసి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఈ పరీక్షలను ఎలాంటి లీకేజ్ లేకుండా సమర్థవంతంగా నిర్వహించి జిల్లాకి మంచి పేరు తేవాలని తెలియజేస్తూ ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడ బాల నాగేంద్ర యాదవ్ నిర్వహిస్తున్న డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం నందు ఉచిత భోజన సదుపాయం 41వ రోజుకు చేరుకుంది. మంగళవారం నాడు చీదెల్ల వెంకట సుబ్బారావు మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చీదెల్ల శ్రీనివాసరావు, రంగారావు, చలువాది హనుమంతరావు పేదల ఆకలి తీర్చడానికి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని సహకారం అందజేశారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా పేదలకు, కూలీలకు భోజనాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా జడబాల నాగేంద్ర ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈరోజు 41వ రోజు చేరుకుంది. ఈ 41వ రోజున మన చీదెళ్ళ సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి పిల్లలు శ్రీనివాసరావు గారు, రంగారావు గారు, అలాగే వారి అల్లుడు కుమార్తె భర్త అయినటువంటి చలువాది హనుమంతరావు గారు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి పేదల ఆకలి తీర్చడానికి, పేదలందరికీ ఉచితంగా భోజనం చేయడానికి ముందుకొచ్చారు. ఈ డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రానికి వారికి, వారి కుటుంబ సభ్యులకి నా కృతజ్ఞతలు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చీదెళ్ళ వారి కుటుంబం, చలువాద వారి కుటుంబం ప్రజాసేవలో ఉండి అన్నదాన కార్యక్రమంలో ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుండాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు వారికి, చీదెళ్ళ కుటుంబానికి, చలువాది వారి కుటుంబానికి, వారికి అన్ని వేళ భగవంతుడు ఆదుకుంటూ వారిని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చినటువంటి చలువాది హనుమంతరావు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆశయాతో, డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మన ఒంగోలు నగరంలో జడా బాలనాగేంద్ర గారు మరియు మిత్రబృందం ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టాలని, భవిష్యత్తులో నా సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నా మిత్రుడు, మంచి ఫ్రెండు జడా బాలనాగేంద్రకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయూతుల చుట్టూలో నేను మొదలుంటానని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పేద పిల్లలకి, పేదవాళ్ళకి అన్నదానం చేయడం, వాళ్ళ ఇంట్లో, మన ఇంట్లో కూడా ఈ విధంగా మనం తింటామో తినమో కూడా ఆ విధంగా మనం అన్ని రకాల ఒక పప్పు కూర, ఒక ఫ్రై, ఒక చట్నీ, సాంబారు, పెరుగు, అన్ని అన్నము, పూర్ణ, గారె అన్ని వసూలతోటి మనము సకల సదుపాయాలతోటి మనం పేదలకి పెడుతున్నాం. వాళ్ళకి ఎంతో వాళ్ళ మనసు అంత ఆహ్లాదకరంగా ఉంటుందని, మనకు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచంలోనే స్త్రీలు 2వ పౌరులుగా జీవిస్తున్నారని ప్రముఖ న్యాయవాది పంగులూరి గోవిందయ్య తెలిపారు. మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని దామచల్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే స్త్రీలు 2వ తరగతి పౌరులుగా జీవిస్తున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. అందువల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒకటి తీసుకురావాలి వరల్డ్ వైడ్గా. ఎందులోనూ వీళ్ళు తీసుకోరు. నిన్నగాక మొన్న కలెక్టర్లో డాక్టర్ ఇన్సిడెంట్ చూశారు. పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఎంత వాళ్ళ తల్లిదండ్రులు, ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో తెలుసు కదా మీకు అందరికీ. చాలా కష్టం. ఎవరైనా పిల్లలు మేము డాక్టర్ చదువుతామంటే తల్లిదండ్రులు కూడా నువ్వు చదవలేవు, విద్యార్థిగా చదివి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని ఒక వెధవ మగవాడు అతి నీచంగా ఆ అమ్మాయిని అవమానకరంగా అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారు. ఇవి వెలుగులోకి వస్తాయి.
ఒంగోలు నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఉట్ల ఉత్సవం వేడుకగా సాగింది. ఈ సందర్భంగా నగరంలోని మంగమూరు రోడ్లు గల శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిర ఆవరణలో ఉట్లోత్సవాన్ని వేడుకగా జరిపించారు. అలాగే నగరంలోని కోట సెంటర్లో గల ద్వారక నగర్లో ఉట్టిని ఏర్పాటు చేసి జరిపించిన ఉట్టి ఉత్సవం ఆద్యంత వేడుకగా సాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల నడుమ ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారక నగర్ ఆంజనేయ స్వామి దేవస్థాన నిర్వాహకులు కోటు వెంకటరావు, ఎన్ కోటేశ్వరరావు, ఎం శ్రీనివాసులు తదితర భక్తులు పాల్గొన్నారు. దయచేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. పోలీసులు కూడా నేనే హెల్ప్ చేసేది. కోపోలు గ్రామంలో శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిర అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం నుండి సుప్రభాత సేవ, మంగళ వాయిద్యాలు, విశ్వక్షేణ పూజ, స్వామివారికి పంచామృతములతోటి అభిషేకం, తులసి దళంతోటి సహస్రనామావళి పూజ, గోపూజ కార్యక్రమం, నివేదన, తీర్థ ప్రసాద వినియోగము నిర్వహించినట్లు తెలిపారు.
అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. గ్రామోత్సవం అనంతరం మందిర ప్రాంగణంలో ఉట్టి మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు గ్రామ ప్రజలు, భక్తులు, శ్రీ గోపాలకృష్ణ స్వామి మందిర అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కొప్పోలు గ్రామంలో శ్రీకృష్ణ భగవాన్ దేవస్థానం నందు కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో పాల్గొన్న గ్రామస్తులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ కృష్ణాష్టమి అనేది కొప్పోలు గ్రామంలో సుమారుగా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా చేస్తున్నాము. ఇలాగే ముందు కూడా కృష్ణాష్టమి వేడుక ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ కొప్పోలు గ్రామస్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇంత ఘనంగా చేయడానికి మేము చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నాము. ఇక్కడ మాతో పాటు ఉన్న వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము అంత విజయోపేతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. కొప్పోలు గ్రామంలో విచ్చేసినటువంటి శ్రీ గోపాలకృష్ణ స్వామివారి మందిరమునందు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణుడు ఆయన జీవితాన్ని మనం చదివినట్లయితే ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన ధర్మం వైపు నిలబడి అధర్మాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు. బలహీనంగా ఉన్న ధర్మం వైపే నిలబడ్డాడు, కానీ బలంగా ఉన్నటువంటి అధర్మం వైపు నిలబడలేదు. ఆయన బలహీనమైన వ్యక్తుల వెంబడి నిలబడి అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని నిలబెట్టి ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి పురుషుడు, మహాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీ రోడ్లోని గీతా మందిరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కృష్ణనామ సంకీర్తన ఏకాహాన్ని 24 గంటల పాటు అఖండంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి గీతా పారాయణం చేస్తూ నగర ఉత్సవం చేశారు. రుక్మిణి శ్రీకృష్ణుల తిరు కళ్యాణ అంగరంగ వైభవంగా జరిపించారు. గీతా మందిరం నిర్వాహకులు సురేఖ, కృష్ణ, రాజేష్, అరుణ, మందిర సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. కోడూరి రాజా, రవీంద్రబాబు, వరలక్ష్మి దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించారు.
ईशान्यदिग्भागे अधिदेवता प्रतिदेवता सहित भक्तग्रहमावाहयामि कारयेत गुरुध्यानो प्रवक्ष्यामि मम पुत्रपीडा अस्विष्टा सरस्वतीर्वः इन्द्रं विश्वस्पृहमामहे जनेभ्यः अस्य उत्तरदिग्भागे अधिदेवता प्रतिदेवता सहित बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पुष्वाहि माया अवतस्वधावो भद्रादे पूषण्यः नादिरगमयस्व यज्ञाः ओम भूर्भुवस्वः शुक्रग्रहे गच्छ कृतः प्रजापतेन प्रदेतान्यन्यो विश्वा जातानि प्रदता बभूव यत्कामास्ते जुहमस्तन्नो हस्तवयग्गुध्यानो प्रवक्ष्यामि मम चक्षुपीडा उपशान्तये राहवे नमः ओम गयानश्चित्रा भवतो ते सदा प्रहस्तः पुष्पं धूम्रवाञ्जामृतौ धूम्रच्छत्रध्वजः सपदाकारशोभितौ दिव्यसमारूढौ मेरम् अप्रदक्षिणे कुर्वाणौ किरीटनो दुघाजन्मत्रेवत्रविवादमेतौ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.